నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం పాలండి. మనం బయట నుంచి తెచ్చి పిల్లలకి ఇచ్చే కన్నా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా ఈ బాదం పాలు అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి లేదా తాగాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. చూడండి. రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా చేసి మీ ఇంట్లో అందరికీ సర్వ్ చేసి తర్వాత వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా బాదం పప్పుల్ని ఒక 15 నుండి 20 వరకు బాదం పప్పులు తీసుకుని స్టవ్ పై పెట్టుకుని గిన్నెలో వేసుకుని వాటర్ పోసి వేడివేడిగా ఉన్న వాటర్లో ఈ పప్పుల్ని వేసి ఒక 2 నిమిషాలు కాగించండి. ఇలా వేడిగా ఉన్న వాటర్లో వేస్తే పైపీలంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అలాగే ఒక 5-6 పప్పుల్ని పక్కకు పెట్టుకుని ఇలా నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. వీటిని చివరిగా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం బజార్ నుంచి బాదం పాలని తెచ్చి పిల్లలకి ఇచ్చే కన్నా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా హైజీనిక్గా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వారు చాలా కమ్మగా తాగుతారు. అంతేకాకుండా పెద్దవారు కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకోండి. బాదం పప్పులు కానీ జీడిపప్పులు అలాగే పిస్తా పప్పులు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. బాదం పప్పులు మనం స్టవ్ పై పెట్టుకుని కాగించాం కదా, ఇప్పుడు వాటిని చూద్దాం. వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత పప్పులు మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మనం పప్పుని వేళ్లతో ప్రెస్ చేసి చూసినట్లయితే పైపీలంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం పప్పులకి ఉన్న పైపీలు ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే రెసిపీ అనేది చేసుకోబోతున్నాం. ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తే చూస్తే మీకు అర్థమవుతుంది కదా, పై స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. పప్పులన్నీ కూడా ఇదే విధంగా తీసుకుని పై పొట్టంతా పక్కకు పెట్టేసుకుని పప్పులు మాత్రమే తీసుకోండి. బాదం పప్పుల క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను 1 గ్లాసు పాలకి ఒక 10 నుండి 15 అలా తీసుకున్నాను. మీరు కూడా 1 గ్లాస్ పాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ చేసుకోవాలి అనుకుంటే మరికొన్ని ఎక్కువ పప్పుల్ని తీసుకోవచ్చు. పైపీలంతా ఓపెన్ చేసాం కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు పాలు పోసి ఈ పప్పులన్నీ బాగా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేయాలండి. పప్పుల్లో పలుకులు అనేవి ఏమీ ఉండకూడదు, బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలి. అంతవరకు కూడా బాగా గ్రైండ్ చేసి ఈ మిక్సీ జార్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పాల పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అంతా కూడా ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకుని పాలను కాగించాలి. మనం బాదం పాలు బయట తెచ్చుకునేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, దానికోసం మనం ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా ఇంట్లోనే చిటికెడు పసుపు మాత్రం వేసినట్లయితే బాదం పాలకు కలర్ అనేది వస్తుంది. బయట కొన్న వాటిలాగానే మనకి కనిపిస్తాయండి. ఇలా చిటికెడు పసుపు వేసుకుని పాల గిన్నెను స్టవ్ పై పెట్టుకుని బాగా కాగించండి. లో ఫ్లేమ్లో బాగా పాలని కాగించినట్లయితే మనం వేసుకున్న బాదం పేస్ట్లో ఉన్న ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ పాలకి బాగా పడుతుందండి. పాలనేవి చిక్కగా తయారవుతాయి. ఇలా బాగా కరిగించి పాలకి సరిపడా మీ టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా వేసుకోండి. పంచదారని కూడా వేసుకుని పంచదార అంతా కూడా పాలల్లో కలిసేంత వరకు బాగా కలిపి పాలు చిక్కగా వచ్చేంత వరకు కాగించండి.
మనకి పాలనేవి ఎన్ని క్వాంటిటీలో కావాలంటే దానిని బట్టి గిన్నెలో పాలని యాడ్ చేసుకోండి. అలాగే షుగర్ని కూడా దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా కూడా పాలలో కలిసేంత వరకు బాగా కలిపి బాగా కాగించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. సింపుల్గా టేస్టీగా రెసిపీస్ని చూపిస్తాను. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి. ఇలా బాగా పాలను కాగించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడివేడిగా ఉన్న బాదం పాలని గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే మనం బయట తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కూలింగ్ పాలను తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కూడా మనం గ్లాస్లో పాలను పోసుకుని ఫ్రిడ్జ్లో 1 గంట నుండి 2 గంటల వరకు స్టోర్ చేసుకుని అలా కూలింగ్గా చేసుకున్న పాలైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి సర్వ్ చేసుకోండి. ఇంకా చివరిగా పాలను గ్లాస్లో పోసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాలలో వేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. పిల్లలకి పెద్దవారికి అందరికీ నచ్చుతాయి. అంతేకాకుండా హెల్దీ అయిన రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా టేస్టీగా రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.